తెలంగాణలో కొన్ని కార్పొరేషన్ల చైర్మన్ల దూకుడు కారణంగా విధాన నిర్ణయాలు అమల్లో జాప్యం జరుగుతుందన్న ప్రచారం జరుగుతుంది. కొందరు కార్పొరేషన్ చైర్మన్లు అయితే మంత్రుల ఆదేశాలను, ప్రభుత్వ నిర్ణయాలను సైతం ఖాతరు చేయకుండా ఓవరాక్షన్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటు మంత్రులు, అటు కార్పొరేషన్ చైర్మన్ల మధ్య అధికారులు నలిగిపోతున్నారని సచివాలయంలో టాక్ నడుస్తుంది. కొందరు ఉన్నతాధికారులు ఈ అంశాన్ని ఏకంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అయినా చైర్మన్లు ఏమాత్రం తగ్గడం లేదట. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు పూర్తయింది. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత రాష్ట్రంలోని 35 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాజకీయంగా కీలక పదవులపై కన్నేసిన వారిలో కొందరికి కార్పొరేషన్ పదవులు వచ్చాయి. చైర్మన్ గిరి దక్కించుకున్న వారిలో కొందరైతే అసలు వారు ఆ పోస్టులో ఉన్నారా లేదా అన్న అనుమానం వచ్చేంతగా ఇనాక్టివ్గా ఉన్నారు. ఎలాంటి సమీక్షలు చేయకుండా, విషయాలపై అవగాహన పెంచుకోకుండా డల్గా ఉంటున్నారని అంటున్నారు. మరికొందరు మాత్రం భవిష్యత్తులో రాజకీయంగా అత్యున్నత శిఖరాలు అధిరోహించి తీరాల్సిందేనన్న పట్టుదలతో అన్ని అంశాలపైన అవగాహన పెంచుకుంటూ తామే కీలక పాత్ర పోషించాలని చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి మైనారిటీ శాఖలో కీలక కార్పొరేషన్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీళ్లు ప్రభుత్వ విధానపర నిర్ణయాల అమలు విషయంలో అధికారులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆలోచనల్ని, మంత్రుల ఆదేశాలను సైతం కొందరు చైర్మన్లు పట్టించుకోవటం లేదు. తామే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వ నిర్ణయాల అమలులో జాప్యానికి కారణమవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవర్ చేస్తున్న చైర్మన్ల గురించి కొందరు అధికారులు మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారట. మరికొందరు అధికారులైతే ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే ఈ విషయాన్ని తీసుకెళ్లారని ప్రచారం జరుగుతోంది. దాంతో నిర్ణయాల అమలులో అధికారులకు సహకరించాల్సిందేనని సీఎం చైర్మన్లకు స్పష్టం చేశారని సమాచారం. సీఎం దగ్గర తలాడించి వచ్చిన చైర్మన్లు దానికి కట్టుబడి ఉంటారా, లేక ఇప్పటి వరకు ఉన్నట్లే సమస్యాత్మకంగా ఉంటారా అన్నది చూడాలి.